sentence that contains past perfect tense. ఇక్కడ ఉన్న 4 sentences లో ఏ సెంటెన్స్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాశారు? మీరు వీడియో పాజ్ చేసుకొని ఆన్సర్ తెలిసిన తర్వాత ప్లే చేయండి. మీ ఆన్సర్ 3 అయితే యూర్ రైట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే పాస్ట్ లో జరిగిన 2 యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైతే ఫస్ట్ జరిగిపోయిన యాక్షన్ ఉంటుందో ఆ యాక్షన్ గురించి చెప్పేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి. సో ఈ థర్డ్ సెంటెన్స్ మీరు సరిగ్గా గమనిస్తే when I reached the station the train had left. ఈ 2 యాక్షన్స్ లో ఏది ఫస్ట్ జరిగింది? మీరు స్టేషన్ కి రీచ్ అవ్వడమా లేకపోతే ట్రైన్ వెళ్ళిపోవడమా? కరెక్ట్, ఫస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది, తర్వాత మీరు స్టేషన్ కి వెళ్ళారు. సో ఏ యాక్షన్ అయితే ఫస్ట్ జరిగిందో అది ట్రైన్ వెళ్ళిపోవడం, దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో రాస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సో ఇక్కడ సెంటెన్స్ ని చూస్తే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. దేని గురించి మాట్లాడుతున్నాం? ట్రైన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్రైన్ సబ్జెక్ట్, హ్యాడ్ ప్లస్ V3 వచ్చేసి లెఫ్ట్. సో ఇక్కడ మీరు పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ని చూస్తున్నారు. అండ్ సెకండ్ యాక్షన్ ఏంటి? వెన్ ఐ రీచ్ ద స్టేషన్, అది ఏ స్ట్రక్చర్ లో రాశారో చూడండి. ఐ వచ్చేసి సబ్జెక్ట్, రీచ్డ్ వచ్చేసి V2. సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్. సో ఫస్ట్ యాక్షన్ ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాసాం అండ్ సెకండ్ యాక్షన్ ని సింపుల్ పాస్ట్ లో రాసాం. సో ఈ థర్డ్ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాసిన సెంటెన్స్ కాబట్టి ఇదే మన రైట్ ఆన్సర్.